విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆ లిస్టులోకి 2 ఎంపీలు కూడా చేరబోతున్నారు. రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత టీడీపీలో చేరే అవకాశం ఉంది. మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కూడా వైసీపీని వీడనున్నారు. ఆయన కూడా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ ఎంపీ పదవులకు 2 నేతలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇటీవల పార్టీకి ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు 2 వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. మధ్యాహ్నం 12:30 ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చారు రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా ఇవ్వనున్నారు 2 వైసీపీ ఎంపీలు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు మోపిదేవి, బీద మస్తాన్రావు. ఇప్పటికే కొంతమంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆ లిస్టులోకి 2 ఎంపీలు కూడా చేరబోతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సరిగ్గా 12:30 మధ్యాహ్నం రాజ్యసభ చైర్మన్ ధన్కర్ని కలిసి ఆ మేరకు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 2 రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు, సీనియర్ నేతలు బీద మస్తాన్రావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ. బీద మస్తాన్రావు మనతో ఉన్నారు. సార్, ఎన్ని గంటలకు మీరు రాజ్యసభ చైర్మన్ కలిసి మీరు రాజీనామా చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయం. కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు మధ్యాహ్నం 12:30 మా గౌరవ రాజ్యసభ చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ ధన్కర్ గారికి నా రాజీనామా పత్రాన్ని రాజ్యసభ సభ్యత్వానికి ఇవ్వడం జరగబోతూ ఉంది. తదనుగుణంగా చైర్మన్ గారి యొక్క అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కేవలం నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజ్యసభకి రాజీనామా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకంటే చెప్పడానికి తదుపరి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు అది నా కుటుంబ సభ్యులు, మిత్రుల్ని కలిసిన తర్వాత రాజకీయ భవిష్యత్తుని గురించి కానీ ఏమి విషయం ఎలా చేయాలనే దాని గురించి నేను నిర్ణయించుకుంటాను. ఇప్పుడే నేనేమి చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు సహకరించినటువంటి సహచర రాజ్యసభ, లోక్సభ ఎంపీలు గారు కానీ, గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కృతజ్ఞతలు ఈ 2 సంవత్సరాలకు ఇచ్చిన సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది కేవలం నా వ్యక్తిగత కారణాలే కానీ వేరే కారణం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక ప్రశ్న అడగచ్చా? అంటే ఓటమి ఏమన్నా మిమ్మల్ని ఏమైనా కొంగదీసిందా? జస్ట్ ఒక మాట ప్రజలకి మీరు ఇచ్చే. గెలుపోవటంలోనే ప్రజాస్వామ్యంలో సహజం. 2019లో 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. ఈరోజు అదే రీతిలో ఎన్డీఏ కూటమి గెలవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని ఎవరైనా గౌరవించవలసిందే. దాని గురించి మనం పెద్ద చింతించాల్సిన అవసరం కూడా లేదని నేను ఈ సందర్భంగా నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇంతకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు ఇద్దరు కూడా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ని కలిసి ఆ మేరకు తమ రాజీనామాలు సమర్పించబోతున్నారు. ప్రధానంగా తిరిగి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పటికే చూచాయిగా అంటే
ఆయన సన్నిహితుల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు బీదమస్తానరావు తిరిగి రాజ్యసభ సభ్యునిగా కొనసాగేందుకు అవకాశం ఉంది. తిరిగి ఆయన రాజీనామా చేసిన తర్వాత మరలా కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నికలో ఆయన తిరిగి రాజ్యసభకు వస్తారు. ఇకపోతే మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించే సిద్ధంగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్కి వచ్చేందుకు ఏమాత్రం కూడా ఆయన తన సంసిద్ధతను వ్యక్తం చేయలేదు. ఆయనకు అంత పెద్దగా ఇష్టంగా కూడా లేదు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో తన మద్దతుదారులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో తాను చాలా సన్నిహితంగా ఉంటున్నాను కాబట్టి వారిని వీడి పార్లమెంటు ఢిల్లీకి రావడం నాకు పెద్దగా ఇష్టం లేదని మొదట్లోనే చెప్తూనే ఉన్నారు. ఆ మేరకు ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే మరింత చురుగ్గా క్రియాశీలకంగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఇద్దరు కూడా బహుశా అంటే వీరి సన్నిహితుల నుంచి అంతుల సమాచారాన్ని బట్టి అతి త్వరలోనే టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నుంచే తిరిగి రాజ్యసభకు బీదమస్తానరావు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణ కూడా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయన వీలైతే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ రీత్యా ఆయనకు మంత్రిగా కూడా అవకాశం వచ్చేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.